గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలని బహువిధ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఈ వ్యాధి నిరోధక టీకా వేయించాలని పశు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం వారు 6 నెలలకు ఒకసారి ఉచితంగా టీకాలు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ వ్యాధి గురించి మనము రైతులకి అవగాహన చేయించడానికి ఈరోజు ఈ కార్యక్రమం. సో ఈ గాలికుంటు వ్యాధి వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పశువులకి అధిక జ్వరం వస్తుందన్నమాట. దాంతోపాటుగా మనకి నోటిలో పుండ్లు రావడము, అదేవిధంగా కాలి గిట్టల్లో పుండ్లు రావడం జరుగుతుంది. ఈ నోటి పుండ్లు రావడం వల్ల పశువు మేత మేయకుండా బలహీనమైపోతుందన్నమాట. అదేవిధంగా నాలుగు పైన బొబ్బలు కూడా వస్తాయన్నమాట. అంటే నీటి బుడగల్లాగా వచ్చి అవి పగిలిపోవడం వల్ల నాలుక, అదేవిధంగా గమ్స్ అంటాం, వాటి మీద ఈ పుండ్లు రావడం వల్ల ఆ నొప్పితోటి పశువులు మేత మేయకుండా అయిపోతాయి. దానివల్ల పశువు చాలా బలహీనమైపోతుందన్నమాట. అదేవిధంగా కాలి గిట్టల్లో కూడా ఈ బొబ్బల్లాగా వచ్చి పుండ్లు రావడం వల్ల పశువు నడక కూడా చాలా కష్టమైపోతుంది. దానివల్లే దీనికి గాలికుంటు వ్యాధి అనే ఈ గాలి అమ్మవారని కూడా రైతులు పిలుస్తుంటారనమాట. సో ఈ విధంగా ఈ వ్యాధి లక్షణాలు ఉండడం వల్ల పశువు అధిక జ్వరము, నోటి పుండ్లు, కాలిపుండ్లతో బాధపడి మేత మేయకుండా చాలా బలహీనమైపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే పాలు ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. అదేవిధంగా ఎద్దుల్లో చూసినట్లయితే వాటి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ వ్యాధి పట్ల రైతులు చాలా అవగాహన చేసుకోవాలి. లేదంటే కనుక ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో పశువు ఈ రైతుల్లో ఒక అపోహ ఏమంటే ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసుకోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అనేటటువంటి అపోహ చాలా ఉంది. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత మనకి పశువుల్లో పూర్తిగా పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయి రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే నివారణ టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నివారణ టీకాలు వేసుకున్న తర్వాత 1-2 రోజులు పాల ఉత్పత్తి తగ్గినా కూడా ఆ తర్వాత క్రమంగా ఆ పాల ఉత్పత్తి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అపోహలు ఉంచుకోకుండా రైతులు ప్రతి ఒక్కరూ కూడా తమ పశువులకు ఈ గాలికుంటు నివారణ టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి రైతులు ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ గాలికుంటు నివారణ వ్యాధి టీకాల కార్యక్రమంలో పాల్గొని తమ పశువులకు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధి నివారణ టీకాలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ టీకాలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.